తమన్నా విజయ్ వర్మ బ్రేకప్ చెప్పేసుకున్నారని నెల రోజులుగా కథనాలు వస్తూనే ఉన్నా ఇద్దరిలో ఒక్కరూ ఖండించలేదు. దీంతో విడిపోయారని తేలిపోయింది. డైరెక్ట్ గా బ్రేకప్ అని చెప్పకపోయినా వీళ్ళ మాటలు వింటుంటే ఎవరికి వారే అన్నట్టే ఉంది. ఎలాగో చూద్దామా? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటామని ఆ జంట చెప్పకపోయినా కలిసి తిరిగారు. నువ్వెక్కడుంటే నేనక్కడే ఉంటానంటూ చెట్టాపట్టాలేసుకున్నారు. తమన్నా ఎక్కడికి వెళ్లినా విజయ్ వర్మ పక్కనే ఉండేవాడు. విజయ్ మనసు మంచిది, అతను నా పక్కనుంటే ఎంతో బలగం అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. బ్రేకప్ రూమర్ వచ్చాక ఈ లవర్స్ మాటలు వింటూ ఉంటే ఎవరికి వాళ్లే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా విజయ్ వర్మ వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. రిలేషన్ లోని ప్రతి విషయాన్ని ఆనందించాలన్నాడు. ఒక బంధాన్ని సంతోషంగా మార్చుకునే టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా వాటిని స్వీకరించాలని అన్నాడు. ఈ లెక్కన విజయ్ బ్రేకప్ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ కంటే ముందే తమన్నా లవ్ బ్రేకప్ పై ఇండైరెక్ట్ గా స్పందిస్తూ ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీగా చూస్తామో అప్పుడే అసలు సమస్యలొస్తాయని చెప్పింది. ఈ లెక్కన వీళ్ల లవ్ స్టోరీ ప్రాబ్లంలో పడింది. రిలేషన్ లో ఉన్నప్పుడు కంటే లేనప్పుడే తాను ఆనందంగా ఉన్నానని, లైఫ్ పార్ట్నర్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. ఇవన్నీ బ్రేకప్ మాటలేనని అర్థమవుతోంది. 2023లో వెబ్ సిరీస్ కోసం తమన్నా విజయ్ కలిసి వర్క్ చేశారు. ప్రేమలో పడి 2 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లే విజయ్ తమన్నా ఆ మధ్య రవీనా టాండన్ ఇంట జరిగిన హోళీ వేడుకలకు విడివిడిగా వెళ్లారు. దీంతో వీళ్ల బ్రేకప్ ను నెటిజన్లు కన్ఫర్మ్ చేసేశారు. తమన్నా ప్రస్తుతం ఓదెలా 2లో నటిస్తూ ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఎంత క్రేజీ కాంబినేషన్ అయినా ఒక్కోసారి హైప్ రాదు. గ్లిమ్స్, టీజర్ వదిలినా ఫలితం రాదు. అయితే ఒక్క పాట సినిమాకు క్రేజ్ తీసుకొస్తుంది. ఆడియోతో ఇంప్రెస్ చేస్తే అంచనాలు పెరిగిపోతాయి, మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఈ తరహాలో వచ్చినవి రానున్న సినిమాలేంటో చూద్దామా? కోర్టు సినిమా ఒకటి వస్తుందని తెలియడానికి చాలా రోజులు పట్టింది. రోషన్, శ్రీదేవిని హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ నాని నిర్మించిన రాణి హైప్ ప్రేమలో పాట తీసుకొచ్చింది. విజయ్ బుల్గానియన్ ట్యూన్ ఇవ్వగా పూర్ణాచారి రాసిన ఈ పాట యూత్ లోకి బాగా తీసుకెళ్లగా పాజిటివ్ టాక్ తో 50 కోట్లు వచ్చేలా చేస్తుంది. తండేల్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి మెలోడీగా ఆకట్టుకుంటే, రెండో పాట ఓం నమ శివాయకు భక్తితో ఊగిపోయే ట్యూన్ ఇచ్చాడు దేవిశ్రీ. ముచ్చటగా వచ్చిన మూడో పాట హైలెస్సో మెలోడీగా సాగింది. మధ్యలో సాయి పల్లవి డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుజ్జితల్లి సాంగ్ లో దేవిశ్రీ ఇచ్చిన వైలిన్ మ్యూజిక్ ఇమోషన్ తీసుకొచ్చింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలకు పాటలే హైప్ తీసుకొచ్చాయి. గోదారి గట్టు మీద రామచిలకవే సాంగ్ రిలీజ్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం విడుదల ఎప్పుడా అని ఆడియన్స్ ఎదురు చూశారు. ఆ తర్వాత వచ్చిన మీను, వెంకీ పాడిన పాటలతో బొమ్మ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయింది. హ్యాట్రిక్ హీరో బాలకృష్ణ డాకు మహారాజుగా వస్తే టీజర్స్ హైప్ తీసుకురాలేదు. యాక్షన్ మూవీ అన్న ముద్ర వేశాయి. ఎప్పుడైతే చిన్ని సాంగ్ వచ్చిందో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉందన్న నమ్మకాన్ని కలిగించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన మ్యాట్ స్క్వేర్ కి ఐటమ్ సాంగ్ స్వాతిరెడ్డి ప్లస్ అయింది. టీజర్, ట్రైలర్ కంటే ఐటమ్ సాంగ్ హైప్ తీసుకొచ్చిందనే చెప్పాలి. సామజవరగమన ఫేమ్ రెబా మోనికా జాన్ ఈ మ్యాడ్ హీరోస్ తో ఆడి పాడింది. ఆ ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు హీరోసే. అన్న పెళ్లి కంటే తమ్ముడి పెళ్లి ముందు జరుగుతుందా అనిపిస్తోంది. ఎందుకంటే చిన్నోడు హీరోయిన్ ప్రేమలో ఉన్నాడంటూ టాలీవుడ్ కోడై కూస్తోంది. ఇద్దరూ ఖండించకపోవడంతో డేటింగ్ నిజమేనా? మెగా అన్నదమ్ములు సాయి దుర్గ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లో తమ్ముడు వైష్ణవ్ పెళ్లే ముందు జరుగుతుందా అనిపిస్తోంది. సాయి దుర్గ్ తేజ్ 100 కోట్ల బడ్జెట్ మూవీ సంబరాల ఏటిగట్టుతో బిజీగా ఉన్నాడు. ఇక వైష్ణవేమో 2023లో వచ్చిన ఆదికేశవ తర్వాత మరో మూవీ చేయలేదు. ఈ 2 ఏళ్లు రీతూ వర్మ ప్రేమలో విహరిస్తున్నాడట. గతంలో తేజు, రెజీనా విషయంలో కూడా ఇలాంటి వార్తలే బయటకొచ్చినా కొంతకాలం తర్వాత సద్దుమడిగింది. వైష్ణవ్ తేజ్, రీతూ వర్మ కలిసి నటించకపోయినా నిహారిక కారణంగా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. మరి వీళ్ల లవ్ స్టోరీ పెళ్లిపీటల దాకా వెళ్తుందో లేదో గానీ కొన్ని రోజులుగా ప్రచారాన్ని ఖండించలేదంటే వీళ్ల డేటింగ్ స్టోరీపై అనుమానాలు మొదలయ్యాయి. రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. వైష్ణవ్ తేజ్, రీతూ వర్మ ఓ విషయంలో జాతకాలు కలిశాయి. ఇద్దరూ సింగిల్ మూవీ సక్సెస్ తో సరిపెట్టుకున్నవారే. రీతూకి తెలుగులో పెళ్లి చూపుల తర్వాత మరో హిట్ లేదు. మజాకాతో ఫామ్ లోకి వస్తుంది అనుకుంటే ఫ్లాప్ సెంటిమెంట్ ను కంటిన్యూ చేసింది. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. డెబ్యూ మూవీ ఉప్పెనతో హిట్ కొట్టిన వైష్ణవ్ కు ఆ తర్వాత సక్సెస్ దక్కలేదు. కొండపొలం, రంగరంగ వైభవంగా ఆదికేశవ్ ఫ్లాప్ కావడంతో 2 ఏళ్లుగా మరో మూవీ చేయలేదు. నెక్స్ట్ మూవీపై ఇంకా క్లారిటీ రాలేదు. పూజా హెగ్డే ఉంటే కొరియోగ్రాఫర్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారా? డాన్స్ మాస్టర్స్ రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేస్తారా అనిపిస్తోంది. ఆముంటే చాలు అందమైన హుక్ స్టెప్స్ ని కంపోజ్ చేస్తారా? రీసెంట్ గా రిలీజ్ అయిన కొత్త పాట చూస్తే అదే అనిపిస్తోంది. మీరు అదే అంటారా? పూజా హెగ్డే కేవలం గ్లామర్ బ్యూటీనే కాదు, హీరోలకు పోటీగా డాన్స్ ఇరగదీస్తూ ఉంటుంది. అందుకేనేమో డాన్స్ మాస్టర్స్ పూజ కోసం హుక్ స్టెప్స్ కంపోజ్ చేస్తూ ఉంటారు.
దానికి ధీటుగా ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేస్తుంది పూజ. బీస్ట్ లోని అరబిక్ కుతు సాంగ్ తో ఇది మొదలైంది. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ సినిమాకి హైప్ తీసుకురావడమే కాదు, యూట్యూబ్ లో 700 మిలియన్ వ్యూస్ రాబట్టింది. పూజా హెగ్డే ఉందంటే ఏదో ఒక పాటలో హుక్ స్టెప్ ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. అందులోనూ మంచి డాన్సర్ కావడంతో ఈస్ తో స్టెప్పులేసి పాటకు అందం తీసుకొస్తోంది ఈ బుట్టబొమ్మ. సూర్య పూజా హెగ్డే జంటగా తమిళంలో రెట్రో మూవీ రూపొందుతోంది. కార్తిక్ సుబ్బరాజు దర్శకుడు. ఇప్పటికే ఓ పాటతో పాటు టీజర్ రిలీజ్ చేశారు. వీటికి రాని రెస్పాన్స్ పూజా సూర్య జోడీ హుక్ స్టెప్ తీసుకొచ్చింది. పూజ చీరలో వేసిన ఈ స్టెప్ సోషల్ మీడియాని రీల్స్ తో నింపేసింది. అఖండ సీక్వెల్ అఖండ 2 షూటింగ్ మొదలైందో లేదో సెప్టెంబర్ 25న రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ డెబ్యూ హిందీ మూవీ వార్ 2 ఆగస్టు 15న రిలీజ్ అవుతోంది. అయితే కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ మాత్రం కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న చిత్రాలు సైతం రిలీజ్ డేట్ ప్రకటించడానికి వెనకాడుతున్నాయి. ఎందుకో చూద్దామా? పవన్ 3 సినిమాలు చేస్తున్నా ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఓజీ. గత ఏడాది సెప్టెంబర్ 28న రావాల్సిన ఓజీ ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది. హీరో ఎక్కడకు వెళ్లినా సందర్భం ఏదైనా ఓజీ ఓజీ అంటూ అరుస్తూ ఇబ్బంది పెడుతున్నారు. మరి హై ఎక్స్పెక్టేషన్ మూవీ ఎప్పుడొస్తుందో చూడాలి. మరి మార్చి 28న రావాల్సిన వీరమల్లు మే 9కి వెళ్లిపోయింది. విఎఫ్ఎక్స్ వర్క్ పెద్ద సినిమాలను ఇబ్బంది పెడుతున్నాయి. 2 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్ ఏప్రిల్ 10న వస్తుందని ప్రకటించారు. ప్రభాస్ కు గాయం, విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కావడంతో రాజాసాబ్ మరో డేట్ చూసుకోవాల్సి వచ్చింది. దసరా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వంభర టీజర్ లో విఎఫ్ఎక్స్ వర్క్ పై వచ్చిన కామెంట్స్ తో జనవరి 10న రావాల్సిన విశ్వంభర రిలీజ్ వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ వర్క్ తో మెగాస్టార్ సాటిస్ఫై అయితేనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. మే 9న వస్తుంది అనుకుంటే అదే డేట్ కు పవన్ వీరమల్లు వస్తోంది. విశ్వంభరను 2 రిలీజ్ డేట్స్ ఊరిస్తున్నాయి. జూలై 24న లేదంటే ఆగస్టు 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. టైంకు ఎప్పుడు రాని రాజమౌళి మహేష్ మూవీ గురించి పెదవి విప్పడు. అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ ఈవెంట్ లో రామ్ చరణ్ ప్రెడిక్ట్ చేస్తూ ఏడాదిన్నరలో వస్తుందన్నాడు. ఈ లెక్కన మహేష్ రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ 2026లో రానుంది. ఎంత క్లాసిక్ సినిమా రీ రిలీజ్ అయినా హీరో హీరోయిన్స్ కనిపించరు. ప్రమోషన్ అంతా దర్శక నిర్మాతలే ముందుండి నడిపిస్తారు. కానీ ఓ సినిమా రీ రిలీజ్ ఈవెంట్ కి హీరో కూడా రావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. అంత గ్రాండ్ గా చేస్తున్న ఆ రీ రిలీజ్ ఈవెంట్ ఏంటో చూద్దామా? బాలకృష్ణ నటించిన క్లాసిక్ మూవీ డిజిటల్ హంగులతో 4K ప్రింట్ తో ఏప్రిల్ 4న రీ రిలీజ్ అవుతోంది. ఉగాది నాడు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో హీరోయిన్స్ తో పాటు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా హాజరవుతున్నారు. 93 ఏళ్ల వయసులో రావడం విశేషం. సినిమా వచ్చి 34 ఏళ్ళు అవుతోంది. 60 ఏళ్ల వయసులో సింగీతం ఈ మూవీని డైరెక్ట్ చేశారు. బాలయ్య కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఆదిత్య 369 ఒకటి. సమరసింహారెడ్డి, లెజెండ్ వంటి ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నా డిఫరెంట్ మూవీగా ఆదిత్య 369 గురించే ముందుగా మాట్లాడుకుంటారు. బాలకృష్ణను రెగ్యులర్ ఫార్మాట్ నుంచి బయటకు తీసుకొచ్చిన ఈ సినిమా రిలీజ్ అయి 34 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఫస్ట్ టైమ్ మెషిన్ మూవీగా ఆదిత్య 369 తెరకెక్కింది. బ్యాక్ టు ద ఫ్యూచర్ మూవీ H.G. వెల్స్ రాసిన ద టైమ్ మెషిన్ కథ స్ఫూర్తితో సింగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369 కథ రాసుకున్నారు. టైమ్ మెషిన్ 3 కాలాలను చుట్టొచ్చింది. అనుకోకుండా హీరో హీరోయిన్స్ పోలీస్ కానిస్టేబుల్ టైమ్ మెషిన్ లోకెక్కి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు. తర్వాత భవిష్యత్ కాలంలోకి వెళ్లి అప్పటి వాతావరణం చూసి తిరిగి వర్తమానంలోకి వస్తారు. ఈ 3 కాలాల కథ ఆదిత్య 369 గా 91లో రిలీజ్ అయింది. సైంటిఫిక్ ఫిక్షన్ గా రూపొందిన ఆదిత్య 369 లో కృష్ణదేవరాయల కాలం నాటి కథను 2504 నాటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించి చెప్పడం దర్శకుడు సింగీతం మేధాశక్తికి నిదర్శనం. ఈ చిత్రానికి ప్రఖ్యాత గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సమర్పకులుగా వ్యవహరించగా ఆయన బంధువు శివలింక కృష్ణప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. ఇళయరాజా సంగీతంలో వేటూరి, సీతారామశాస్త్రి, వెన్నెలకంటి రాసిన పాటలు జనాన్ని ఎంతగానో అలరించాయి. బాలకృష్ణ బంధవ సినిమాగా ఆదిత్య 369 సీక్వెల్ తీయాలని సింగీతం ప్రయత్నించినా కుదరలేదు. సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో తీయబోతున్నట్లు అన్స్టాపబుల్ షోలో ప్రకటించాడు బాలయ్య. సీక్వెల్లో మోక్షజ్ఞ యాక్ట్ చేస్తాడని ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోందన్నాడు బాలయ్య. అన్నీ కుదిరితే 2025లోనే సినిమా రిలీజ్ చేస్తామన్నారు. అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్ష నటించాల్సిన మూవీ అటకెక్కడంతో మరి ఈ సీక్వెల్లోనైనా నటిస్తాడా లేదా, అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా అన్న డౌట్ మొదలైంది.